హాయ్ ఎవ్రీవన్. లంచ్‌లోకైతే మా విలేజ్ స్టైల్‌లో నీళ్ళ పప్పు చేస్తా ఉన్నాను. దీంతో పాటు సొరకాయి, అలసందలు కూడా స్టీమ్ చేసుకొని ఫ్రై లాగా చేస్తా ఉన్నాననమాట. పప్పు ఏం పెద్ద స్పెషల్ ఏం కాదు. అయితే వారంలో 3 డేస్ ఖచ్చితంగా పప్పు ఉండాలా, లేదంటే సాటిస్ఫాక్షన్ కాదనమాట. 3 డేస్ అని చెప్పాను కదా! రోజు ఒకే టైప్ కాకుండా ఒకరోజు ఆకుకూర పప్పు, ఒకరోజు టమాటో పప్పు, ఇంకా ఇట్లా వంకాయ పప్పు కూడా చేసుకొని ఎంజాయ్ చేయడమే అనమాట. సో, పప్పుతో పాటు నేను అలసందలు, సొరకాయ, ఎగ్, స్వీట్ పొటాటో కూడా స్టీమ్ చేసుకోండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి స్వీట్ పొటాటో, ఎగ్, ఇంకా కొన్ని సగం అలసందలు తీసుకున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్లోకి. అయితే పప్పులోకి వంకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలా, పచ్చిమిరపకాయలు వేయాలి, చాలా బాగుంటుంది. ఈ పప్పు అయితే నీళ్ళగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పప్పుకి తర్వాత సొరకాయ ఫ్రైకి రెండుటికి కలిపి ఒకేసారి పోపు పెట్టేసాను. ఈ సొరకాయ ఫ్రైకి అయితే పోపు వేసుకొని మనం స్టీమ్ చేసుకోండి. అలసందలు, సొరకాయ ముక్కలు వేసుకొని పల్లీలు, గార్లిక్, జీలకర్ర, కారం పొడి కొంచెం పౌడర్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో వేడి